హాయ్ ఫ్రెండ్స్, గిరిజన మైనర్లనే టార్గెట్ చేస్తూ మత మార్పిడి చేస్తున్న క్రిస్టియన్ మిషనరీ రాకెట్ ఒకటి మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాలో సోన్కచ్ విలేజ్లో బయటపడింది. గిరిజన మైనర్లే టార్గెట్గా ఈ క్రైస్తవ మిషనరీ మత మార్పిడి చేస్తున్నట్టు తేలింది. వెనుకబడిన ట్రైబల్ స్టూడెంట్స్కి ఫ్రీగా కోచింగ్ ఇస్తామన్న ముసుగుతో క్రైస్తవ బోధనలను చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఈ మిషనరీ మొదలుపెట్టిన ఉచితాలు అక్కడ ట్రైబల్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. హిందూ మతం నుంచి క్రిస్టియానిటీలోకి వస్తే ఒక్కొక్క ఫ్యామిలీకి 50,000 రూపాయల మనీ ఇస్తామని, అలాగే పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీగా మెడిసిన్ కూడా ఇస్తామని అక్కడ క్రైస్తవ మిషనరీ ప్రకటించింది. అంతేకాకుండా హిందూ దేవతలను అవహేళన చేస్తూ కూడా కామెంట్స్ చేస్తున్నారని అక్కడ లోకల్ వాళ్ళు చెబుతున్నారు. జీసస్ మాత్రమే కాపాడుతాడని, రాముడు గాని హనుమంతుడు గాని కాపాడరని ప్రచారం చేస్తూ యేసు అన్నీ చేస్తాడు, ఏది అడిగినా ఇస్తాడని, కోరికలు నెరవేరుస్తాడని, కాబట్టి జీసస్ ఫోటో మీ ఇంట్లో ఉంచుకోండి ప్రచారం చేస్తున్నారు. జీసస్ మిమ్మల్ని రక్షిస్తాడు, మీ దేవుళ్ళు రక్షించరని, రాముడు తన భార్య సీతను కాపాడలేదు, మిమ్మల్ని ఎలా కాపాడుతాడు అని హిందువులను ప్రశ్నిస్తున్నారు. వాళ్ళే దేవుళ్ళు అయితే ప్రపంచంలో ప్రతిరోజు ఇన్ని చెడు విషయాలు ఎందుకు జరుగుతాయి అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇలా ప్రచారం చేస్తున్న మిషనరీపై పోలీసులు FIR రిజిస్టర్ చేశారు. ఈ క్రిస్టియన్ మిషనరీ ఫ్యామిలీని, పిల్లలని మతం మారమని అడిగే వారిని హిందూ మతాన్ని విడిచిపెట్టి క్రిస్టియన్ మతంలో చేరితే ఆశీర్వదించబడతారని పదే పదే చెబుతున్నారని హిందువులు చెప్పారు. అయితే క్రైస్తవ మిషనరీలు హిందూ విశ్వాసాలను కించపరిచారని, హనుమంతుడు, శివుడు, శ్రీరాముని ఫొటోస్ని గోడపై అంటించి వల్గర్ కామెంట్స్ రాస్తున్నారని సోన్కచ్ విలేజ్లోని హిందూ ట్రైబల్స్ లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. మరి పూర్తి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.